ఏదైతే మొన్న ఏడవ తేదీ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయ అర్చకుడు ప్రధాన అర్చకులు అయినటువంటి రంగరాజన్ గారిపై దాడి జరిగిందో, రామరాజ్యం పేరుతో మీరు కూడా మాకు సహకరించాలని, లేదంటే మీ యొక్క ఏదైతే వార్నింగ్ ఇచ్చి వారికి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చి దాడి చేయడం జరిగిందో, దానికి సంబంధించి టీటీడీ బోర్డు మెంబర్ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ జనసేన పార్టీ ఇన్ఛార్జి శంకర్ రెడ్డి గారు కూడా, మనకిప్పుడు శంకర్ గౌడ్ గారు కూడా, రాజలింగం గారు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, ఓకే, వీరందరూ కూడా రంగరాజు గారిని పరామర్శించడానికి రావడం జరిగింది. ఏదైతే శుక్రవారం పొద్దున చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద దాడి జరిగిందో, ఆ దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు పొద్దున పవన్ కళ్యాణ్ గారు గత 15 రోజుల నుంచి తీవ్రమైన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. తన దృష్టికి ఈరోజు పొద్దున్నే రావడం జరిగింది. ఆ దృష్టికి వచ్చినచో ఇమ్మీడియట్గా మా తెలంగాణ నాయకులకు తన దగ్గరికి వెళ్ళి తనను పరామర్శించి పలకరించి ఏ విధంగా జరిగింది, ఏంది, ఆయనకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడానికి ఇక్కడ తెలంగాణ నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, మరి క్యాడర్ అందరం ఇక్కడ రావడం జరిగింది. తనతోని మాట్లాడి తనకు జనసేన పార్టీ మరియు మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటామని ఒక భరోసా కల్పించడానికి అనేది రావడం జరిగింది. తనతోని మాట్లాడి చర్చించి ఏ విధంగా ఈ దాడి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తనతో తెలుసుకొని, మరియు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారి మీద తెలంగాణ గవర్నమెంట్ వారిని ఇందులో నిజాలు కనుక్కొని వారిని శిక్షించాలని జనసేన పార్టీ తరఫు నుంచి ప్రత్యేకించి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంత పవిత్రమైన చిలుకూరి బాలాజీ టెంపుల్ సంబంధించిన ఈ విధంగా ఏదైతే జరిగిందో, ఇలాంటి మళ్ళీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫు నుంచి జనసేన డిమాండ్ చేస్తుంది. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం మేమందరం. మీరేం మాట్లాడుతున్నారు జనసేన పార్టీ తరఫున? ఏదైతే మొన్న జరిగిందో, మన సుందర్ రాజన్ గారి మీద దాడి, కొంతమంది వ్యక్తులు రావడం, వాళ్ళ భావాలలో నడవాలని చెప్పడం, ఆయన మీద ఒత్తిడి తేవడం, దీన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే మంచి భావాలు కలిగి ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సుందర్ రాజన్ గారు, ఆయనకు జనసేన పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది ఇటువంటి పేర్లు చెప్పుకొని కొత్తగా సంస్థలు పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళపై చట్టపరంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఒక 40-45 నిమిషాలు అతన్ని రూమ్లో బంధించినట్టు మాకు తెలిసింది, ఇందాక మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహించొద్దని ఇమీడియట్గా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ కోరుతుంది.